భారత సాంప్రదాయ వైద్య వ్యవస్థలను ప్రపంచ ఆరోగ్య రంగంలో మరింత ముందుగా తీసుకువెళ్లడానికి ప్రపంచ నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులతో భారత రాజధాని ఢిల్లీ నగరంలోని భారత్ మండపంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అంతర్జాతీయ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తిరుపతి హోమియోపతి క్లినిక్ రీసెర్చ్ యూనిట్ ఇన్ఛార్జ్ సైంటిస్ట్ డాక్టర్ రవిచంద్రారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 17 నుంచి డిసెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో భారత్ మండపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రాలయం సౌజన్యంతో ఈ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్ ట్రెడిషనల్ సిస్టమ్స్ మీద జరగబోతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము సమతుల్యతను పునరుద్ధరించడము, ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క శాస్త్రము మరియు అభ్యాసం అనే ఇతివృత్తాన్ని కలిగి ఉందని శ్రీ జాదవ్ గారు ఆయుష్ మినిస్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి మంత్రులు, విధాన నిర్ణేతలు, ప్రపంచ ఆరోగ్య నాయకులు, పరిశోధకులు, నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు మరియు అభ్యాసకులకు ఒకచోట చేర్చుతుంది. సాంప్రదాయ వైద్యంలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని నొక్కి చెబుతూ ఆయుష్ వ్యవస్థలు, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, సోవా, రిక్పా మరియు హోమియోపతి శతాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాయని మరియు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్యానికి విశ్వసనీయ పరిష్కారాలుగా గుర్తింపబడుతున్నాయని మంత్రి అన్నారు. గుజరాత్లోని జామ్నగర్ భారతదేశంలో భాగస్వామ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను స్థాపించడం భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి హాజరవుతారని మంత్రి తెలిపారు. డాక్టర్ రవిచంద్రారెడ్డి, సీనియర్ సైంటిస్ట్, క్లినికల్ రీసెర్చ్ యూనిట్ ఫర్ హోమియోపతి అండర్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.